'సీతాపయనం' 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ మూవీకి ఫస్ట్ హీరో 'విశ్వక్సేన్' గారని. ఆ తర్వాత ఆగిపోయిందని. ఇక 'ఫంకీ' ఇది ఒకేసారి రిలీజ్ అయ్యేసరికి ఈ 'సీతాపయనం' మూవీని కూడా చూసేసా. ఇక మూవీ చూసాక నాకైతే ఫస్ట్ ఇంట్రెస్ట్ పోయేలా ఉన్న ఈ 'సీతాపయనం' మూవీ ట్రైలర్‌ని ఎవరు కట్ చేసారో గాని పట్టుకోద్దనాలి. బానే ఉంది గైస్ మూవీ. పర్లేదు. క్లీన్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా. ఫ్యామిలీ ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా ఇది. హీరో, హీరోయిన్‌ల లవ్ అనే అదే స్టోరీనే. కానీ స్టోరీలోని ఎలిమెంట్స్ అండ్ ఎమోషన్స్ బావున్నాయి. ఫస్ట్ హాఫ్ అలా డీసెంట్‌గా వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది. కానీ మళ్ళీ క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ బానే వర్కౌట్ అయ్యాయి. ఓవరాల్‌గా ఒకసారి చూడొచ్చు మూవీని. పేరులో ఉన్నట్టే హీరోయిన్ స్టార్ట్ చేసే జర్నీ మొత్తాన్ని కవర్ చేసి ఒక కంక్లూజన్‌కి తీసుకొచ్చింది మూవీ. యాక్చువల్‌గా 'విశ్వక్సేన్' గారు ఫస్ట్ హీరోగా స్టార్ట్ అయ్యి, మధ్యలో ఆగిపోయి మరొక హీరో 'నిరంజన్' గారితో తీశారు ఈ మూవీని. నిజానికి 'విశ్వక్సేన్' గారు చేసుండొచ్చు. కానీ ఇక్కడ హీరోయిన్ రోల్ ఫస్ట్ హాఫ్‌లో హీరో కంటే పెద్ద రోలు. అందుకే టైటిల్ కూడా 'సీతాపయనం' అని పెట్టారు. ఫస్ట్ హాఫ్‌లో హీరోతో సాంగ్స్ ఉంటాయి. కానీ స్టిల్ 'విశ్వక్సేన్' గారు అందుకే ఇంప్రూవ్‌మెంట్ ఏదైనా అడిగుండొచ్చు. మేబీ నాకు ఇలా కొంచెం మంచి ఇమేజ్‌నే ఉంది. సో, హీరోయిన్ డామినెన్స్ అయితే కొంచెం తగ్గుద్దేమో అనుకుని ఉండొచ్చు. నాకైతే ఇలా అనిపించింది. కానీ ఇలా న్యూ ఫేస్‌ని హీరోగా తీయడం ఒక విధంగా మంచిదైంది. స్టోరీకి మ్యాచ్ అయ్యేలా. ఇక 'విశ్వక్సేన్' గారు కూడా చేసినా మంచిగానే అయ్యుండేది మూవీ. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే కుకింగ్ వర్క్‌షాప్‌కి హైదరాబాద్‌కి కార్‌లో వెళ్తారు హీరోయిన్ సీత అలియాస్ ఐశ్వర్య అర్జున్ గారు. అలా వెళ్తున్నప్పుడు హీరో దారిలో మధ్యలో లిఫ్ట్ అడుగుతారు. అప్పుడే ఏం జరిగింది? ఆ తర్వాత ఆమె లైఫ్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటి? చివరికి ఈ ప్రయాణంలో ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. స్టోరీ రాసుకున్నారు మంచి ఫ్లోలో. ట్రావెల్ ప్లస్ లవ్ ప్లస్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ అన్నీ మంచిగా మిక్స్ చేసి రాశారు. క్లైమాక్స్ కూడా మంచి డైలాగ్స్‌తో పర్ఫెక్ట్ కంక్లూజన్ ఇచ్చారు. సరిగ్గా గమనిస్తే సెకండ్ హాఫ్‌లో ఒక్కొక్క సిట్యుయేషన్ రౌడీయిజం, అత్యాచారం ఆగాలి, గోవుల్ని కాపాడాలి, డివోర్స్ ఈ విషయాలన్నింటిని డీల్ చేశారు. పర్ఫార్మెన్సెస్ వైస్ కొత్త వాళ్ళే అయినా అర్జున్ గారి డాటర్ అయిన ఐశ్వర్య అర్జున్ గారు, ఇంకా హీరో నిరంజన్ గారు ఇద్దరు చేశారు. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బావుంది ఇద్దరిది. స్టార్ క్యాస్ట్ బానే ఉంది. సత్యరాజ్ గారు, ప్రకాష్ రాజ్ గారు, బిత్రి సత్య గారు ఇలా. హీరోయిన్ లైఫ్‌లో జరిగే ఒక రియలైజేషన్ మీద సెకండ్ హాఫ్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. అసలు ఆ రియలైజేషన్‌కి కన్విన్స్ మనం అవ్వాలంటే బిలీవ్ చేసేలా స్ట్రాంగ్ సీన్ ఉండాలి. అలాంటి ఒక స్ట్రాంగ్ సీన్‌నే కుకింగ్ వర్క్‌షాప్ గ్యాస్ ఫైర్ యాక్సిడెంట్ సీన్. అదొకటి విజువల్‌గా చాలా చూపించారు. సౌండ్ కూడా డాల్బీ అట్మాస్‌లో అదిరిపోయింది. ఇన్వాల్వ్ అయ్యి ఆ సీన్ అప్పుడు. అర్జున్ గారు సినిమాలో సీన్స్‌ని చాలా జాగ్రత్తగా రాసుకుంటూ వచ్చారు. హీరోని ఇష్టపడే సీన్ కూడా మంచి సీన్స్‌తో ఇంటర్వల్ టైమ్‌లో గుండెల్లో గంట మోగినట్టు సింబాలిక్‌గా గంట కొడుతూ వేశారు. బావున్నాయి కొన్ని ఇలాంటి సీన్స్. ఇక ఫిష్ వెంకట గారు కూడా ఉన్నారు చిన్న రోల్‌లో. ఇవి సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ బై అనూప్ రూబెన్స్ గారు. చాలా హెల్ప్ అయింది. లాస్ట్‌లో మనం స్టైల్‌లో పిల్లలతో పాడేశారు కానీ ఓవరాల్‌గా సాంగ్స్ ఎస్పెషల్లీ ఫస్ట్ సాంగ్స్ శ్రేయ ఘోషల్ గారు పాడారు. బావుంది. మైనస్ పాయింట్స్. మంచిగానే డీసెంట్‌గా వెళ్ళిపోయిన ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ డౌన్ అవుతుంది. ఇప్పుడు చెప్పేది ఒక స్పాయిలర్. సో, సినిమా చూడని వారు ఎవరైనా ఉంటే ఒక 10 సెకండ్స్ స్కిప్ చేసేయండి. సరిగ్గా రిటర్న్ వెళ్ళేటప్పుడే అది కూడా వాళ్ళందరిని మీట్ అయ్యేటప్పుడే వాళ్ళందరూ ప్రాబ్లమ్స్‌లో ఉన్నట్టే వాటిని వీళ్ళు సాల్వ్ చేసినట్టు ప్రతి సీన్‌లోని ఏదో ఒక మెసేజ్ లైక్ రౌడీయిజం ఉండకూడదు, ఆవుల్ని కాపాడుకోవాలి, అత్యాచారం జరగకూడదు. ఈ ఇంటెన్షన్ అంతా మంచిదే. కానీ నమ్మేలా లేదు. నేచురల్‌గా జరిగేటట్టు లేదు. ఆర్టిఫిషియల్‌గా క్రియేట్ చేసినట్టు ఉన్నాయి ఆ సిట్యుయేషన్స్. స్టార్టింగ్‌లో హీరోకి లిఫ్ట్ వరకు ఓకే. సినిమాటిక్ లిబర్టీ అనుకున్నా. కానీ సెకండ్ హాఫ్ కొంచెం ఇక్కడ ఇంకొంచెం కన్విన్సింగ్‌గా నేచురల్‌గా ఉంటే ఇంకా బావుందనిపించింది. ఇక అర్జున్ గారికి అనిపిస్తే వాల్యూ పెరుగుతుందన్నట్టే ఒక రౌడీ రోలు. ఇంకా కన్నడలో బిజినెస్ వాల్యూని పెంచడానికి ఒక ఫైట్‌తో ధ్రువ సర్జా గారి క్యామియో ఇవి స్లో చేసేసాయి మూవీని. ఎండలోనే వర్షం పెట్టేసినట్టు చాలా సీన్స్‌లో క్లియర్‌గా తెలిసిపోతుంది. కోవై శర్ల గారి డబ్బింగ్ ఇంకా పోసాని కృష్ణమురళి గారి డబ్బింగ్ వేరెవరో చెప్పారు. ఏఐ యూజ్ చేసినా సరిపోయేది కదా! కొన్ని చోట్ల కంప్యూటర్ గ్రాఫిక్స్ బాలేదు. బిగ్ స్క్రీన్ మీద తెలిసిపోతుంది. అలాగే హీరోయిన్ ఫస్ట్ మీట్ అప్పుడు ఏదైతే డౌట్ వచ్చిందో క్లైమాక్స్‌కి అదే ట్విస్ట్ అయింది. అది తరుణ్ గారి ఒక సినిమాలా ఉంది. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే కొంచెం సెకండ్ హాఫ్ స్లో అవుతుందన్న మాట నిజమే కానీ ఓవరాల్‌గా స్క్రిప్ట్, టైటిల్‌ని జస్టిఫై చేసేలా ఇచ్చిన కంక్లూజన్, ఆ జర్నీ, మ్యూజిక్ ముఖ్యంగా ఫ్యామిలీ ఎలిమెంట్స్ వీటి కోసం సినిమాని డెఫినిట్‌గా ఒకసారి చూడొచ్చు. మెయిన్‌గా ఫ్యామిలీ ఆడియన్స్. డీసెంట్ ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్‌టైనర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75 నుండి 3 మధ్యలో ఇవ్వచ్చు బై 5కి. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే ఎలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.